తమ్ముడి కాల్ ఉంది, హాయ్ నేను అని ఉందన్నమాట. నేను అంటే ఎవరు అని పెడితే నాకైతే డౌట్, ఇట్లాంటి మెసేజ్లని వాడి నుండే వస్తున్నాయి కాబట్టి వాడే అయ్యి ఉంటాడు అనేది నాకు బాగుంది డౌట్. దాంతో నేను మళ్ళీ ఎవరు అంటే డైరెక్ట్ ఆరా ఏదో ఒక లెటర్ పెట్టిందనమాట. నాకు అది అర్థం కాలే, 6 లెటరా ఏంటో అట్లాంటిది సింబాలిక్గా పెట్టిండు. ఈ వాట్సాప్లో స్టైలిష్గా వస్తుంటాయి. ఇది ఎవరు వీడు ఇట్లా పెట్టడు కదా అనిపించింది. మళ్ళీ ఇంకో డౌట్, వీడు ఇంకే దారిలో అయినా రావచ్చు అనిపించింది. దీంతో నేను రెస్పాన్స్ కాకపోయేసరికి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రావడంతో నేను ఎవరు అని అంటే అక్క నేనే అని అన్నాడు అనమాట. అక్క నేను అన్నాడంటే వాడు తమ్ముడే. నిజంగా నువ్వేనా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అసలు అని చెప్పంటే, నువ్వన్నీ గట్టిగా అరవకు, నేను చెప్పేది విను, నువ్వు ఫస్ట్ ఫోను అవేంటో లొకేషన్ అవి ఉంటాయి, అవి ఆఫ్లో ఉన్నాయి లేదో చూసుకో అని చెప్పంటే, లేదు అది ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది అంటే ఒకసారి చూసుకో అన్నాడు. అంటే చూసుకుంటే ఏం లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి స్టార్ట్ చేసాను. అంటే నువ్వు అసలు ఎక్కడున్నావు చెప్పు, వాడిని పట్టుకున్నాడా అని అడిగిన. అంటే నువ్వు అన్ని వీడు విషయాలు నాకు తర్వాత నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్గా ఉండు, నేను మాట్లాడతా, నువ్వు ఒక్కదానే ఉన్నావు కదా అన్నాడు. అంటే అవును అని చెప్పిన. అట్లా తను ఒక్క నిమిషం ఆగు అని చెప్పి, నేను వేరే కాల్ నుండి నీతో మాట్లాడతాను అని చెప్పి దేనికో కానీ చాలాసేపు ట్రై చేసిండు అనిపించింది. కొద్దిసేపు కట్ అయిపోయిండు. నాకైతే ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ వాడి చేతిలో ఉండి చెప్తున్నాడా ఏంటా, నాకైతే వాడి చేతిలో ఉండి చెప్తున్నాడు అనేది నాకు అనుమానం. కానీ చాలాసేపు టైం తీసుకున్న తర్వాత వాడి తమ్ముడి ఫోన్ వచ్చింది. అయితే ఇది వాట్సాప్ కాల్ కాదు, వాట్సాప్ కాల్ లాగా అనిపించలే నాకు అది. ఎందుకంటే వాట్సాప్లో పేరు అట్లా అంటే నెంబర్స్ అయినా కనిపిస్తుంటాయి, అట్లా కాకుండా ఏదో ఈ కంపెనీ నెంబరు ఉంటుంది కదా, అట్లాంటి నెంబర్ తోటి వచ్చి మాట్లాడినమాట. నేను చెప్పేది విను, అసలు నేను వాడు ఏదో అడుగుతున్నాడు కదా, నీ ఫోన్ చేసిండు కదా ఈ మధ్యలో, నేను ఇన్ని విషయాలు అడుగుతున్నాడు కదా అంటే, అవును అసలు ఏంటి ఇదంతా, నువ్వు వాడి చేతిలో ఉండి ఏం చేస్తున్నావు, ఇది నీకు అసలు బుద్ధి ఉందా, వాడేదో చెప్తే భయపెడితే నువ్వు నాతో అట్లా మాట్లాడతావా, అసలు రోజు నువ్వు మాట్లాడితే కూడా ఎందుకు నువ్వు రెస్పాన్స్ కావంటే, నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, నేనే నీతోని ఇప్పుడు మాట్లాడుతున్నా, అది కూడా నేనే చేస్తున్నా, నువ్వు ఒక విషయం విను అని చెప్పి తమ్ముడు స్టార్ట్ చేసిన అనమాట. అసలు నేను మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నా టోటల్గా. ఎందుకు అనేది నీకు కొన్ని వివరంగానే చెప్తాను. ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నువ్వు వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాం కానీ నాన్న అస్సలు ఇంటిని పట్టించుకోకపోవడం, దాంతో వాడు నాన్నని కూడా, నాన్నతో మాట్లాడిందా లేదో నాకు పెద్ద తెలియదు కానీ నాన్నైతే ఇంటికి సరిగా వచ్చేటోడు కాదు, అమ్మకు హెల్త్ బాగాలేదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నేనేమో చదువుకుంటున్నా, ఈ చదవాలా వద్దా జాబ్ చేయాలనుకొని మధ్యలో ఒక జాబ్ వదిలేసిన. అప్పుడు ఈ జాబు వెతుకుతున్న క్రమంలోనే నాకు ఒక మెకానిక్ దాంట్లో జాబ్ దొరికింది. అయితే వాడు ఏంటంటే, నీకు 3 months నేనే ట్రైనింగ్ ఇస్తా, తర్వాత నువ్వు చేయొచ్చు అని అన్నాడు. అంటే ఇదేదో మంచి ఆఫర్ కదా, వాడే నేర్పించి వాడే పెట్టుకుంటాను అంటున్నాడు అని చెప్పి నేను అక్కడ నేర్చుకున్నా. వాళ్ళు నేర్పించింది ఏంటంటే, ఇవి ఎట్లా రిపేరింగ్ చేయాలి,
ఈ ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ సంబంధించి అన్నాడు అనమాట. అంటే నేర్పించిన తర్వాత మరి పెట్టుకున్నారా జాబ్లో అంటే పెట్టుకున్నారు, నువ్వు ఇక్కడ రిపేరింగ్ షాప్లోనే ఈ టీవీలు ఇట్లాంటివి రిపేర్ చేయాలి అని చెప్పి కొన్ని రోజులు అయితే పెట్టుకున్నారు. ఒక 2-3 months పెట్టుకున్న తర్వాత నాకెందుకు అక్కడ డబ్బులు కూడా బాగానే ఇచ్చినారు. నేను చేసిన తర్వాత ఇంకా నాకు చదవాలనిపించలేదు. ఎంత చదివినా ఇంతకంటే డబ్బులు ఏం రాకపోవచ్చు, దీంట్లో నా అనుభవం ఇంకా సాధించవచ్చు అని చెప్పి ఈ రిపేరింగ్స్ ఇవి చేసేవాడిని నేను. దీంతోపాటు వాడు కొన్నిటిని ఎలా మోడిఫై చేయాలి ఇవి సిస్టమ్స్ లాంటివి అనేది నాకు కొన్ని చెప్పేటోడు. నేను చెప్పేటప్పుడు బాగానే ఉండేవాళ్ళు, నేను అందులో చేసిన. కానీ ఒకరోజు నన్ను వాడు పిలిచిండు ఒక హోటల్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాను. అరే బాబు, నీకు నేనే అన్నీ నేర్పిన, నేనే నీకు జాబ్ ఇచ్చిన, కాబట్టి నువ్వు కొన్ని పనులు చేసి పెట్టాలి నాకు అని అన్నాడు. అంటే నేను ఏం చేసి పెట్టాలా అనేది అర్థమై వాడిని అడిగితే, నువ్వు ఇవన్నీ దాపెట్టాలని ఏం ప్రయత్నించకు, మీ అక్క కూడా ఇక్కడ నుండి వెళ్ళిందని కూడా తెలుసు, అవన్నీ సైలెంట్గా ఉండి నువ్వు పని చేసి పెట్టు, నీ భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు మళ్ళీ ఇంకో జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు అని చెప్పి నాతోటి మాట్లాడిండు. నేను కూడా వాడు చెప్పినట్టే వింటున్నా ఇప్పటి వరకు అయితే. నాకు ఇచ్చిన టార్గెట్స్ ఇస్తాడు, దీంట్లో కూడా ఒక టీంను నేను ఎంగేజ్ చేసిన. అంటే ఎవరో అడిగితే ఇంకో రాజు, సురేష్, ప్రీతి అన్నాడు. సురేష్ ఎవరు? నా క్లాస్ ఫ్రెండ్ ఆయన అంటే అన్నాడు. ఈ రాజు ఎవరు అని అంటే మా ఇంటి దగ్గరే ఉంటాడు, ఇంకో కాలనీ ఉంటుంది కదా సాయిబాబా నగరు, అక్కడ ఉంటాడు వాడు అని అన్నాడు అనమాట. అది ఇంకటి మరి ప్రీతి ఎవరు అని అడిగితే, ప్రీతి నీకు తెలియదు, నువ్వు వెళ్ళిన తర్వాతే నాకు పరిచయం అయింది, మేమంతా ఒక టీము, నేను ఈ టీంని లీడ్ చేస్తాను, అందరూ మాట్లాడతారు స్పీకర్గా, కానీ కొంతమంది మాత్రం స్టేజ్ కింద ఉండి నడిపిస్తుంటారు, ఎవరు వాళ్ళు అని నేను కనుక్కోవాలి. ముఖ్యంగా నాది సెక్రటరీని అబ్జర్వ్ చేస్తుంటాను. మా టీంలో కొంతమంది సెక్రటరీ, అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి అధ్యక్షుడు సెక్రటరీ ఉంటాడు. ఈ సెక్రటరీ సంబంధించిన బాధ్యతలు ఒక రకంగా నాకు ఇట్లా డైరెక్ట్గా పేర్లతోటి ఇవ్వడు, కాకపోతే నువ్వే దీన్ని నీకు అర్థమవుతుంది చూడు, ఎవరు నీకు సీక్రెట్గా అనిపిస్తారో అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పిండు. వాడు చెప్పిన దాంట్లో ఏంటంటే అందరూ మీటింగ్కి వెళ్తారు, మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం కొంత డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు ఉండే దాంట్లో, మాట్లాడే దాంట్లో, వాళ్ళ డ్రెస్సింగ్లో, అన్నిట్లలో కూడా వాళ్ళు చేంజ్ ఉంటారు. వాళ్ళను పట్టుకోవాలనేది నాకు ఇచ్చిన టార్గెట్. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ల కంటే కూడా మాకు ట్రైనప్ చేసేది ఏంటంటే, మీకు ఇంకా ఎవరైనా దాంట్లో అనుమానాస్పదంగా ఉన్నారా అంటే, ఈ సీక్రెట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు కనుక్కోవాలి అని అంటాడు. అనుకున్నప్పుడు నా టీంలో కూడా నా టీం సంబంధించిన ఒక్కొక్కరి పని నాకేం తెలియదు, ఎవరు ఏం చేస్తారనేది మాత్రం నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా, ఆ పేరుతోటి ఇంకెక్కడైనా తిరుగుతున్నారా అనేది మాత్రం నేను చెప్పాలి. మేము కూడా ఎప్పుడు 5 మంది ఒక దగ్గర కలవము, ఉండము. వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు వాడు చేస్తాడు, కానీ ఆ ఏర్పాట్లు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా పనులలో అనేది నాకు ఎప్పటికప్పుడు వాళ్ళకు మెసేజ్ చేస్తాను, దాని ద్వారా నాకు అర్థమవుతుంది అనేది ఒకటి తను చెప్పింది. మేము ఒకరిని ఎవరైనా ఫాలో అయితే కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క డ్రెస్లో ఉంటాను. నేనైతే మెజారిటీగా హెల్మెట్ పెట్టుకొని ఉంటాను,
క్యాప్ పెట్టుకొని ఉంటాను, వేరే డ్రెస్ మారుస్తాను, నా బ్యాగ్లో ఉంటాయి, కాలేజీకి వెళ్ళినట్టు ఉంటాను కానీ మారుస్తాను. కానీ వాళ్ళకి అర్థం కాదు, ఇది నా పని అని అడిగినప్పుడు నేను అన్నాను, అంటే చేసి ఏం చేస్తారు, ఫాలో అయ్యి వాళ్ళని ఫాలో అవుతారు సరే, వాళ్ళని ఎక్కడ దొరకపట్టిస్తారు అంటే మేమేం దొరకబట్టించము, కానీ వాళ్ళు ఎవరితోనైనా స్పెషల్గా మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళ ఫోటో తీస్తా, వీలైతే వీడియో కూడా తీస్తా. చాలా వరకు క్లోజ్గా వెళ్ళింది లేదు, కానీ క్లోజ్గా కూడా వెళ్తాను. బస్ స్టాప్లలో, హోటల్స్లలో, సినిమా హాల్స్ దగ్గర, పార్కుల దగ్గర ఇట్లా వాళ్ళను ఫాలో అవుతూ ఉంటాం. ఈ విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ఫోటో నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు పలానా టైంలో దొరుకుతుందని చెప్పలేను, కానీ ఫోటో వీడియోస్ వానికి అలా నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారనే విషయం కూడా నాకు 1-2 సందర్భాల్లో అర్థమైంది. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అది అందులో కాకుండా వేరే పనులలో ఉన్నప్పుడు వాడు మందలించిండు కూడా, నువ్వు ఈ పని చెప్పి ఇంకో పనికి వెళ్తున్నావు అని. అట్లా 1-2 సార్లు అడిగినప్పుడు నాకు అర్థమైంది, నేను నా టీంని ఎట్లా ఫాలో చేస్తానో నన్ను ఫాలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు అర్థం కాదు, వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తారో తెలియదు, కానీ నన్ను ఫాలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని అన్నాడు అనమాట. ఉన్న విషయం కూడా మాకు తెలుసు. అందరిని అలర్ట్ చేసిండా లేదా అనేది తెలియదు, కానీ నన్ను అయితే అలర్ట్ చేసినప్పుడు ఇక పలానా జాగాలో ఉన్నాడు అంటే ఏ జాగానో అని అడిగితే నాకు తెలిసి నాకు ఇచ్చిన ఎయిమ్స్ అయితే టార్గెట్స్ ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు, హయత్ నగర్, పర్వతాపురం, సైదాబాద్, ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇవి నాకున్న. వాడు అక్కడ చూడు అని అంటాడు, నేను అక్కడ చూస్తాను. చూసిన తర్వాత అక్కడ నుంచి నేను ఫాలో అవుతూ ఆ మెసేజ్ ఎప్పటికప్పుడు వాడికి పంపుతాను. అంతవరకే నేను చేస్తాను. ఇంకోటి, నువ్వు వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత అరకు ఆ ప్లేసు, అదే రైల్వే స్టేషను, అదంతా దారి, బస్ స్టాప్ వెళ్ళిన ఉంది కదా, దానికి కూడా నాకు ఫాలోవర్స్ని ఇచ్చారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్, కానీ అది ఇప్పుడు ఈ మధ్యలో అయితే లేదు. కానీ వీటిపైన ఎక్కువ ఎఫెక్ట్. నేను కూడా చాలాసార్లు వాడు అడిగినప్పుడు వీడియోస్, ఫొటోస్ పెడుతుంటాను. దాంట్లో అర్థమైన విషయాలు ఏంటంటే వీళ్ళు వేరుగా ఉంటారు, సాధారణ ప్రజల్లో కలిసినట్టుగా ఉండరు. వాళ్ళ డ్రెస్ సెన్స్ వేరే ఉంటుంది, వాళ్ళు పెట్టుకునే కళ్ళ జోడు వేరు ఉంటుంది, వాళ్ళు వేసుకునే చెప్పులు వేరు, బ్యాగ్ వేరు. వీటిలో వాళ్ళను ఆడుతుంటారు. మేము కూడా మీటింగ్స్కి చాలామంది వెళ్తుంటాం. అది ఎవరెవరు ఉన్నారనేది నాకు అంత అర్థం కాదు, నా దాంట్లో నా మనుషులు నాకు అర్థం కాదు. అట్లా వెళ్ళినప్పుడు ఎవరైతే కొద్దిగా దాంట్లోకి వాళ్ళకి అర్థమైతే, నాకు అర్థమైన తర్వాత వాడు పెట్టిన 1 వీక్ 10 days తర్వాత వాడు నాకు డబ్బులు ఇచ్చిండు. నేను దాంతో బైక్ కొనుక్కున్నా. దీని గురించి చెప్పేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళను ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ సీక్రెట్గా పనిచేసే వాళ్ళు. ఫాలోవర్స్ అవుతుంటే గుర్తుపట్టవచ్చు, అట్లా నేను చేస్తున్నాను అనేది ఒక మాట అన్నాడు. వీడికి నీకు చెప్పిన విషయం తెలిసినా నన్ను వీడేం వదలడు, వాడు ఏదో ఒక రూపంలో నన్ను చంపొచ్చు అని అన్నాడు. అంటే మరి నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు కదా, ఇది పోదా అంటే ఇది పోదు, ఇది పోయే అవకాశం లేదు. అది ఎట్లా పోకుండా చేయాలో కూడా నాకు తెలుసు. నేను ఆల్రెడీ దీంట్లో నాకు ఆ ట్రైనింగ్ ఇచ్చిండు,
నేను చాలాసార్లు చెక్ చేసుకున్నా కూడా ఇది సేపు నేను ఎందుకు మాట్లాడతాను, ఇక్కడ నాకు కూడా ప్రమాదమే కదా, అసలు నాకే ప్రమాదం అని మాట్లాడాను అనమాట. ఇంకా నేను వాడు అడుగుతాడు చాలా, నన్ను అడుగుమని కూడా నాతోటి వాడు మాట్లాడిచ్చిండు. ఈ మమత కూడా వాడి లింకులోనే ఉంది. నాకు ఈ మధ్యకాలంలో అర్థమైంది, వాడి లింకులోనే ఉంది. ఫస్ట్ నన్నే అడిగిండు, నువ్వు మాట్లాడు అంటే నేనే చాలాసార్లు తెలియదు నాకు నంబరు, ఫోన్ నెంబర్కి ఇట్లా ఏం తెలియదు అని అన్నాను. అంటే నీకు తెలియకుండా ఉండదు, అసలు నువ్వు వాడుతున్న నంబర్ కూడా దానిదే కదా, కాబట్టి నంబర్ నువ్వు ఎప్పుడు కూడా తీయొద్దు, ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి నీకు అవకాశం వచ్చి చేసే అవకాశం ఉంటుంది అని వాడు నంబర్ను తీయనించలేదు అనేది చెప్పిండు. నువ్వు కూడా అదే నంబర్కి అప్పుడు ఫోన్ చేసినావు, అప్పటి నుంచే ఫాలో అవుతున్నాడు అనేది మాత్రం నాకు అర్థమైంది అని అన్నాడు. అప్పటి నుండే నేను ఫాలో ఈ కాల్స్ గిట్లన్నీ అని చెప్పిండు ఒకటి. తను చెప్పిన రిపోర్ట్లో ఇంకోటి, నీలాంటి వాళ్ళు పార్టీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పైన వన్ ఎఫెక్టివ్ ఫోకస్ అయితే ఉంది. ఇది నాకు డైరెక్ట్గా ఎవరో చెప్పినట్టు కాదు, కానీ అలాంటివి అయితే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు, నాకు తెలుసు. అలా చేస్తున్నాడు ఈ మధ్యలో అయితే, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు అన్ని ద్వారా అని. నీ కాలేజీకి కూడా వెళ్ళిండు, నువ్వెవరితో ఉంటావు, ఎవరితో మాట్లాడేదానివి, ఎక్కువ నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఇష్టాలంటే ఇవన్నీ కూడా వాడు స్టడీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలాసార్లు నీ కాలేజ్ నుంచి కూడా నాకు అమ్మకు నాన్నకు ఫోన్స్ వచ్చినాయి, తన గురించి ఎక్కువ వస్తుంటారు, ఏం చేసింది అసలు ఆమె, ఎక్కడ పంపినారు మీరు ఆమెను అని అడిగినారు. అప్పుడు అమ్మ ఏం చెప్పలేక ఏడ్చేది, నాకు కూడా తెలియదు ఆమె పోయిన విషయం అని చెప్పి అనేది. అసలు ఇదంతా దీనివల్లనే వచ్చిందని గొడవ పెట్టినప్పుడు నాకు అర్థమైందంటే వీడు కాలేజీలలో కూడా సోదాలు చేస్తున్నాడు. అంటే అసలు నువ్వెన్ని రోజుల నుంచి ఉంటున్నావు దీంట్లో అంటే, ఉంటున్నా 1.5 year నుండి అయితే ఉంటున్నా. వీడు నాకు ట్రైనింగ్ ఇవ్వడము, దీంట్లో నేర్పించడము, దీంట్లో ఈ పని అయితే చేస్తున్నా, కానీ ఈ మధ్యలో కొంత నన్ను దూరం పెట్టిండు. ఎందుకు పెట్టిండో నాకు తెలియదు, కానీ కొద్దిగా దూరంగా ఉంటున్నా. నేను కూడా కొంత వేరే అంటే మరి నీ మీద ఎప్పుడు డౌట్ రాదా అమ్మకి ఇట్లా వీళ్ళకు అంటే, అమ్మకు తెలిసే అవకాశం లేదు. నేను బయటికి వేరే పని చేస్తుంటాను, నిజానికి చేస్తాను, అక్కడ పోతాను, పని చేస్తాను, రెగ్యులర్గా కూడా ఉంటాను, కానీ నాకు అవకాశం, నాకు ఆ పని ఇచ్చిన వ్యక్తి పైన మాత్రం నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా మీదనా అని నాతో చర్చ పెట్టింది అయితే ఇవే విషయాలు. ఇంకో విషయం ఏమన్నాడంటే, ఇలాంటి వాళ్ళు ఉంటారు కానీ నాకు ఎవరితోటి నాకు సంబంధం లేదు అట్లా చెప్పాడు కూడా వాడు. కానీ నా బ్యాచ్ మీద నాకు ఒక్కటి ఉంది, కానీ ఈ బ్యాచ్లో కూడా ఎవరు ఏం చేస్తారనేది నాకు తెలియదు. కాకపోతే వీళ్ళంతా చేసే పని ఫాలో అవుతుంటారు. ఎవరికి ఏ మనిషిని ఇచ్చిండు, ఏ మనిషి ఎక్కడ పోతున్నాడు అనేది కూడా నాకు అర్థం కాదు. కాకపోతే వీళ్ళు ఉన్నారా లేదా అని మాత్రం నేనే చెక్ చేస్తుంటాను. ఇంకోటి, నిన్ను నీవి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు,
ఎలా ఉంటుండే ఇంట్లో ఉన్నప్పుడు, ఇట్లా జనరల్గా నీ రిపోర్ట్ అయితే వాడు తీసుకుంటుంటాడు. వీటితో పాటు నా ఫోన్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాడు. నేను చాలాసార్లు ఆఫ్లో పెట్టేవాడిని. వేరే ఫోన్ నెంబర్ తీసుకున్నా, నేను దీంట్లోనే రెగ్యులర్గా ఉంటున్నా. కానీ వీడైతే ఫోన్ ఎప్పుడు ఆన్లో పెట్టాను మాత్రం నాకు చెప్పేవాడు అని అన్నాడు. నువ్వైతే జాగ్రత్త. వాడు నేను రమ్మని కూడా అంటాడు, సరెండర్ అమ్మ అంటాడు, నీకు ఇక్కడ లైఫ్ ఇస్తా అంటాడు, ఏదో అంటాడు. నువ్వు అన్నిటికేమీ ఆశపడడం కానీ అట్లాంటి నువ్వు అట్లా చెయ్యవు నాకు తెలుసు. కానీ అలాంటి బలహీనతలోకి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి రావడం వల్ల వాడికి చాలా ఉపయోగం. ఎందుకంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అనేది నీకు కూడా తెలుసు, ఒక పార్టీలో అనేది. కాబట్టి నువ్వు అక్కడ చేస్తున్నావు అంటేనే నీకు చాలా విషయాలు ఇప్పటికీ ఈ 5-6 ఇయర్స్లో అర్థమై ఉంటాయి. అవన్నీ నేను రాబట్టిస్తాడు. వాడికి ఆ టాలెంట్ ఉంది. నువ్వేమి ఒక్కసారి వాడికి బెండ్ అయి నేను ఇది చేస్తా అని మాత్రం చెప్పినావనుకో, అంతే. వాడి ఒకదాని నుంచి ఇంకొకటి లాగుతాడు. నువ్వేమి చెప్పొద్దు. ఇక్కడికి వచ్చినా కూడా నువ్వేం మంచిగా ఉండవు. నేను టార్చర్ చేస్తాడు. ఆల్రెడీ నేను పడే టార్చర్ నాకు తెలుసు. ఏదో డబ్బులకు ఆశపడి వీటి కోసం నేను దీంట్లోకి వచ్చినాను. కానీ నేను అసలు నా పర్సనల్ ఏ పనులున్నా ఏ టైంకైనా వాడు పిలిస్తే నేను పోవాల్సిందే. అలా పోకుంటే వాడి చేతిలోనే ఉంది అంతా. ఏమైనా చేయొచ్చు అనే భయం ఇదంతా ఉంది. ఒక్కొక్కసారి నేనే నీతో ఫోన్ మాట్లాడిస్తుంటాడు నాతోటే. కానీ నువ్వు వాటికి ఏమి భయపడొద్దు. చేస్తాడు అక్క. వాడు నన్ను చంపడానికి కూడా వెనకాడడు. కానీ ఒక్కసారి దీనికి ఓకే అని ఒప్పుకుంటే మాత్రం నిన్ను కూడా ఏం వదలడు. నువ్వేం చెప్పొద్దు. వాళ్ళకి అర్థమైతే, నాకు అర్థమైన తర్వాత వాడు పెట్టిన 1 వీక్ 10 days తర్వాత వాడు నాకు డబ్బులు ఇచ్చిండు. నేను దాంతో బైక్ కొనుక్కున్నా అని చెప్పిండు. ఇది వాడు దీని గురించి చెప్పేటప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళను ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ సీక్రెట్గా పనిచేసే వాళ్ళు. ఫాలోవర్స్ అవుతుంటే గుర్తుపట్టవచ్చు. అట్లా నేను చేస్తున్నాను అనేది ఒక మాట అన్నాడు. ఇంకా ఇంకేమన్నాడు, నేనైతే ఒక నష్టం చేసిన అన్నమాట. ఏం చేసినావు చెప్పరా అంటే, లేదు నువ్వు చెప్తే మళ్ళీ మీ వాళ్ళకి చెప్తావు అంటే, లేదు నేనేం చెప్పాను చెప్పు, నేనేందుకు చెప్తాను అన్నా. లేదు నువ్వు చెప్తావు, నువ్వు చెప్తే కూడా నేను ఏదో ఒక రోజు నన్ను పట్టుకుంటారు, నన్ను ఇంట్రాగేషన్ చేస్తారు, నన్ను చంపుతారు, నేను చెప్పాను అని అన్నమాట. లేకుంటే వీడికి నీకు చెప్పిన విషయం తెలిసినా నన్ను వీడేం వదలడు. వాడు ఏదో ఒక రూపంలో నన్ను చంపొచ్చు అని అన్నాడు. అంటే మరి నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు కదా, ఇది పోదా అంటే, ఇది పోదు, ఇది పోయే అవకాశం లేదు. అది ఎట్లా పోకుండా చేయాలో కూడా నాకు తెలుసు. నేను ఆల్రెడీ దీంట్లో
నాకు ఆ ట్రైనింగ్ ఇచ్చిండు. నేను చాలాసార్లు చెక్